భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రథమ మహాసభ ఉర్దూ ఘర్లు నిర్వహించారు. మహాసభ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటమే లక్ష్యంగా పట్నంలో కార్మిక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీయూసీఐ కార్మిక సంఘం జిల్లా ప్రథమ మహాసభ సందర్భంగా వివిధ కార్మిక రంగాలకు సంబంధించిన కార్మికులు సభను నిర్వహించుకుంటున్నారని తెలిపారు. మహాసభలో కార్మిక పోరాట రూపకల్పనలు, హక్కులను సాధించుకునేందుకు కావలసిన పద్ధతులను మహాసభలో రూపకల్పన చేసుకోవాలని నరసింహ కోరారు. సిపిఎంఎల్ మాస్ లైన్ కార్మిక సంఘానికి ఎప్పుడు అండదండగా ఉంటుందని, కార్మిక సంఘాలు చేసే పోరాటాలన్నింటికీ మాస్ లైన్ మద్దతిస్తుందని తెలిపారు. మహాలకు రాళ్ళెత్తిన వాళ్ళది రాయాల చరిత్ర అన్నాడు శ్రీశ్రీ. శ్రమ లేని ప్రపంచం లేదు, శ్రమజీవులు లేని ప్రపంచం లేదు. కానీ తాజాగా ఈ మధ్య కాలంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అడ్డగోలుగా వ్యాఖ్యానించింది. చాలీచాలని జీతభత్యాలతో జీవిస్తున్న మానవునికి కొన్ని సంక్షేమాలు ప్రభుత్వాలు అమలు చేస్తుంటే ఉచితాలు అనుచితమని మాట్లాడుతుంది. అంటే వాళ్ళకి ఇస్తున్న పెన్షన్ అనుచితం, గ్యాస్ ఇవ్వరాదు, బస్ ప్రయాణం చేయరాదు, ఎలాంటి ఉచితాలు ఇవ్వరాదు అంటుంది. కానీ వాళ్ళ జీతభత్యాలు ఎంత? 10,000 నుంచి 15,000. ఒక జడ్జి ఆత్మహత్య చేసుకోవడం లేదు, ఒక పర్మనెంట్ ఒక ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం లేదు, ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కాంట్రాక్ట్ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలోనే ఆర్టీసీలో రిటైర్మెంట్ అయినా 2 భార్యాభర్తలు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ పెన్షన్ ఎంతనో తెలుసా? వాళ్ళ పెన్షన్ 2,000. అంటే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం 4,000 వరకు పెన్షన్ ఇస్తుంది. 2,000 40 ఏళ్లు పనిచేసి ఉద్యోగ విరమణైన కార్మికుడికి, ఒక ఆర్టీసీ కార్మికుడికి బతుకు భద్రత లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి శ్రమజీవులుండే ఈ దేశంలో ఉచితాలు, కొన్ని సంక్షేమాలు అమలు చేయడం సుప్రీంకోర్టుకు గిట్టదా? ఒక జడ్జి ఆత్మహత్య చేసుకున్నాడా? జడ్జి జీతం ఎంత? జడ్జి జీతం 2 లక్షలు 3 లక్షలు. ఒక సామాన్యుని జీతం ఎంత? 10,000 నుంచి 15,000. చాలని జీతాలు జీవిస్తున్నారు. 50,000 జీతం తక్కువ కాకుండా అందరికీ ఇవ్వండి, సంక్షేమాలు బంద్ చేయండి. ఇది ఆలోచించాలి జడ్జి. అట్లా ఆలోచించకుండా ఉచితాలు ఇవ్వడము అనుచితమని మాట్లాడడం, ఆ అనుచిత వ్యాఖ్యలు సరైనవి కాదని మా టీసీఐ తరఫున కోరుతున్నాం. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కార్మిక వర్గానికి తగిన వేతనాలు అమలు చేయాలి. ఒక మానవుడు జీవించడానికి సరిపడే వేతనాలు ఉండాలి. అందరినీ పర్మనెంట్ చేయాలి. అన్ని రంగాల కార్మికులకు సంక్షేమాలు అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా భారతదేశాన్ని లేదు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు తీసుకునేనాడు ఒక మాట, ఓట్లు తీసుకొని వాళ్ళ అమూల్యమైనటువంటి తోటి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఇలా వాళ్ళ నెత్తిన భస్మాసుర హస్తంలా వాళ్ళ పెత్తనాన్ని చెలాయిస్తున్నారు. ఎవరికన్నా వాళ్ళ ఇచ్చినటువంటి హామీలు కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు కానీ ఆచరిస్తున్నారా, అమలు చేస్తున్నారా అనే దానికి వస్తే కనుసూపు మేరలో ఎక్కడ వాళ్ళ మాటలకి గోప్యత లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ నరేంద్ర మోడీ కానీ ఏడున్నటువంటి రేవంత్ రెడ్డి కానీ, అంతకు ముందు ఉన్నటువంటి నరేంద్ర మోడీ మళ్ళీ ఇప్పుడు దేశంలో ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏమన్నా చేశాడా అంటే, ఆయన రాష్ట్రాన్ని సాధించినందుకు నేనంతో పోరాడినా అని చెప్తున్నటువంటి టైంలో ఆయన కోసం ఆయన మాట్లాడుకున్నాడు తప్ప ఆయనకు సహకరించినటువంటి, ఆయన పోరాటాన్ని నడిపించినటువంటి ప్రజల్ని కానీ, ఆయన్ని నమ్మి ఓట్లిచ్చి అధికారం ఇచ్చినటువంటి ఈ కార్మిక రంగానికి కానీ ఎటువంటి లాభాలు కానీ ఎటువంటి మేలు కానీ జరగలేదనేటువంటిది. అందుకనే ఓటిచ్చేనాడు కానీ నమ్మేనాడు కానీ పొరపాటు జరిగితే జరిగింది కానీ బతుకంతా ఎట్లా బతకాలి, బతుకుని ఎట్లా ముందుకు సాగించాలి అనేటువంటి విషయంలో ఇప్పటికైనా అప్రమత్తతగా ఉండి మరి ఆచరణలో వాళ్ళ విధానాలని ఎదుర్కొంటూ హక్కుల్ని సాధించుకోవటానికి ముందుకు సాగాలని చెప్పి కార్మిక సంఘం అయినటువంటి టీయూసీఐని మేము కోరుతున్నాం. ప్రజల్ని కూడా ఆ సంఘం నాయకులు